గురుగారు, కొన్ని కుటుంబాల్లో తరచుగా యాక్సిడెంట్లు జరిగి కుటుంబం ఆర్థికంగా చాలా నష్టపోతుంటారు కదా! తాంత్రికంలో దీన్ని నివారించడానికి ఏమన్నా రెమెడీస్ ఉన్నాయా? మన ఇంట్లో చేసుకునే రెమెడీస్. చేసుకోవచ్చండి. ఓకే. కొంతమంది కర్మానుసారము ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అవును. కొంతమంది స్వయంకృత అపరాధాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఓకే. స్వయంకృత అపరాధం వల్ల జరిగితే కనుక మనం రెమెడీలు చేసుకోవచ్చు. ఓకే. కర్మ సిద్ధాంత పరంగా జరిగితే కనుక మనం ఏం చేయలేం. అంటే ఎదుటివాడికి మనం ఎప్పుడన్నా కీడు చేసి కొంతమంది ఏముంటుందంటే ఎప్పుడు చూసినా మంచానికే ఉంటాడండి ఆయన, ఎంత అవును. సంపాదించినా ఖర్చు అలా పెడుతూనే ఉంటారండి అంటారు. అవును. అలా ఉన్నారనుకోండి, హ్మ్. అతను కర్మ సిద్ధాంతాన్ని అనుభవిస్తూనే ఉన్నాడని అర్థం. ఓకే. అర్థమైందా? ఈ నిరంతరము తెచ్చిన డబ్బులు హాస్పిటల్ పాలవడమే ఓకే. ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలి అంటే కనుక తాంత్రిక విధానంలో ఒక విషయం ఉంది. ఓకే. తెల్లవారుజామున 2 గంటల 54 నిమిషాలు ఓకే. సమయం గుర్తుపెట్టుకోండి. 2 గంటల 54 నిమిషములకు మనకి చిన్న అగ్నిహోత్రాలు దొరుకుతాయి బయట. ఓకే. ఇంతే ఉంటుంది అగ్నిహోత్రం. ఆ అగ్నిహోత్రంలో ఒక మారేడు పొలలు తెచ్చుకుని మారేడు పొలలు పెట్టుకుని హ్మ్. పచ్చకర్పూరము, హ్మ్. తదనంతరము గేదె నెయ్యి, ఓకే. గేదె నెయ్యి పచ్చకర్పూరం పెట్టుకుని హ్మ్. దాంతో పాటుగా మీకు ఏంటంటే ఈ ఇప్ప పువ్వు దొరుకుతుంది, ఓకే. కాస్త ఇప్ప పువ్వు, హ్మ్. గద్దగోర్ల కింద ఒక చిన్న వస్తువులు దొరుకుతాయి మీకు, ఓకే. ఓకే. గద్దగోళ్ళలో దొరుకుతాయి. హ్మ్. అవి బయట ఎక్కడైనా దొరుకుతాయి. ఓకే. వాటిని ఉపయోగించి హ్మ్. మూలమంత్ర బీజాక్షరయుక్తంతో ఇవి రెండు కలిపి హవనం చేయాలి. ఓకే. ఒక్కసారి హవనం చేసిన తర్వాత అంటే దాంట్లో వదిలిన తర్వాత హ్మ్. మీకు దానికి దర్భలు పెట్టాలి, నేను బ్రాహ్మణ్ అయి ఉండాలి, కుల వ్యవస్థ సంబంధం లేదు. ఓకే. ఎవరైనా చేసుకోవచ్చు, ఏ వర్ణం వారైనా చేసుకోవచ్చు. ఓకే. కాకపోతే ఏంటంటే వేప ఉంటుంది చూసారా, వేప చెక్క, హ్మ్. హ్మ్. వేప చెక్క దాని మీద అగ్నిహోత్రం ఉండాలి. ఇదే కండిషన్. ఓకే. వేప చెక్క మీద అగ్నిహోత్రం. ఓకే. ఈ అగ్నిహోత్రం తర్వాత మనం పొలాలు పెట్టుకుని జాగ్రత్తగాను హ్మ్. పచ్చకర్పూరం తోటి ఈ రెండింటిని ఉపయోగిస్తూ గేదె నెయ్యితో హవనం చేస్తాం. ఓకే. గేదె నెయ్యితో హవనం చేస్తూ బీజాక్షర మంత్రం చెప్పుకుంటూ హ్మ్. మూలమంత్ర వ్యవస్థ చెప్తి ఓకే. హవనం చేసిన తర్వాత ఆ పొగ వస్తుంది. హ్మ్. పొగ అయిపోయిన తర్వాత ఈ భస్మం ఏదైతే ఉందో దీన్ని హ్మ్. చుక్కగా పెట్టుకోవాలి. ఓకే. డాటు అడ్డంగా పెట్టకూడదు, ఓకే. చుక్కగా పెట్టుకోవాలి. ఓకే. ప్రయాణానికి వెళ్తున్నా కూడా కొంచెం అలా తీసుకుని చేతికి శానిటైజర్ రాసుకున్నట్టు హ్మ్. రాసుకుని ఇలా అనుకుని వెళ్ళిపోవడమే. ఓకే. అప్పుడు మీకు ప్రమాదాలు జరగవు, ఓకే. తప్పిపోతాయి. ఓకే. కేవలము ఇందులో చేసేటువంటి హవనము మనల్ని నిత్యము కూడా యమధర్మరాజు రక్షించడానికి చేసేటువంటి హవనమే. ఓకే. తాంత్రికంలో ఉదయాన్నే 2 గంటల 54 నిమిషములకు ఈ పని చేసుకోవచ్చు. ఓకే. చేసిన తర్వాత మీరు ఈ పనులు మీరు చేసుకోవాలి. ఓకే. సాయంత్రం వేళ మంచి పరిమళ శోభితంతో ఉన్నటువంటిది హ్మ్. ధూపం వేయాలి ఇంట్లో. ఓకే. దీనివల్ల గ్రహశక్తులు కానీ మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ తగ్గిపోతాయి. సాయంత్రం వేళ ధూపం అనేటువంటిది 7 గంటల 38 నిమిషాలకు వేయాలి. ఓకే. 7:38కి ధూపం వెలగాలి. ఓకే. అది కూడా ఆవు పిడక పనికిరాదు, ఓకే. గేది పిడకతోటే వేయాలి. ఇక్కడ ఓకే. గుర్తుపెట్టుకోండి, గేది పిడకే ఉండాలి, గేది నెయ్యే వాడాలి. ఓకే. అర్థమైందండి? ఓకే. గేది పిడక, గేది నెయ్యి ఓకే. వీటితోటే ధూపం వేయాలి. ఓకే. ఆవుది అనేటువంటిది నెగిటివ్ అనేది లోపలికి రాకుండా ఆవు పిడక శ్రేష్టం. ఓకే. మన ప్రమాదాలు కర్మ సిద్ధాంతం నుంచి తప్పుకోవడానికి. ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా మనం తప్పు చేసాం. ఎందుకు అవును. తప్పు చేసాం? హ్మ్. ఎదగాలనో లేకపోతే మన సంసారాన్ని రక్షించుకోవాలనో తెలుసో హ్మ్. తెలియకో అవును. ఒక అబద్ధము, ఒక అసత్యము, ఒకటి ఏదో చేయాలి. అవును. చుట్టు మీద ఉన్న మామిడి పండు కోస్తే మనకి ఆకలి తీరుతుంది. హ్మ్. కానీ చుట్టు మీద నుంచి పండు తీసేసామంటే ఒక వ్యవస్థను విడగొట్టాం. అవును. అలాగని దాని బరువు తగ్గించావంటే అది కాదు కదా. అవును. పాము కప్పని తింది అంటే హ్మ్. అక్కడ పాముకి ఆకలి, అవును. కప్పకి ప్రాణం. హ్మ్. అది సిద్ధాంతం. హ్మ్. తినకపోతే ఇది చచ్చిపోతుంది, హ్మ్. ఉడిలితే దీనికి ఆకలి తీయదు. అవును. ఓకే. అర్థమైందండి? ఓకే. అందుకే చాలా వరకు ఏమంటారంటే జింకకి పరిగెత్తడానికి కాలు ఇచ్చిన భగవంతుడు హ్మ్. మా పులికి వేటాడడానికి పంజాలు ఇచ్చాడు. ఓకే. ఇది వేట ఎంత ముఖ్యమో అది పరిగెత్తడం అంతే ముఖ్యం. ఓకే. ఈ రెండు కూడా మనం ఆలోచించే కోణాన్ని బట్టి ఉంటుంది. హ్మ్. కర్మ అనేటువంటిది మన సిద్ధాంతం వరకు ఉంటుంది. ఎవరినన్నా అడగండి, ఏ సిద్ధాంత దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే ఎప్పుడూ కూడా మంచి చెడు అనేటువంటి రెండు ఒక మనిషిలోనే ఒక వ్యక్తిలో ఉంటాయి. ఓకే. కాయిన్కి బొమ్మ పురుసు ఎలాగో హ్మ్. నీకు న్యాయం నాకు అన్యాయం. ఓకే. అర్థమైందండి? ఓకే. నీకు న్యాయం నాకు అన్యాయం, నీకు అవసరం నాకు అవకాశం. హ్మ్. నువ్వు ఇల్లు
40 లక్షల రూపాయలకి అమ్ముదాం అనుకుంటున్నాం. ఉమ్, నీకు అవసరం డబ్బులు అనుకున్నప్పుడు 20 లక్షలకు అడుగుతాను నేను. అవును. అది నీ అవసరాన్ని నేను అవకాశంగా తీసుకుంటాను. అవును. ఇలా చేసేటువంటి పని ఏంటంటే ఒకరికి అవసరం ఒక అనవసరం అన్నట్టుగా ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ ఇది చెయ్యాలి, ఇది తప్పు, ఇది ఒప్పు అనేది ఏమీ లేదండి. ఓకే. అర్థమైందండి? కానీ మనం జ్ఞానంతో తప్పులు చేయకుండా అయితే ఎవరు ఉండం. నేను తప్పు చేయకుండా సద్ధర్మంగా ఉన్నాను, నేను ఎప్పుడూ నిత్యం సత్యమే చెప్తున్నాను, ఈ రోజుకి నేను సత్యవాకులోనే ఉన్నాను అనేది అబద్ధం. ఓకే. ఎవ్వరూ కూడా అలా ఉండరు. ఓకే. ఉన్న వాళ్ళని కూడా నాకు తెలిసి నేను చూడలేదు, ఎవరైనా చూపిస్తే ఇంకో నమస్కారం. ఓకే. ఎవ్వరము తెలుసో తెలియకో ఎవ్వరన్నా సరే తప్పులు చేయవలసిందే. ఓకే. ఆ తప్పుడు మళ్ళా రిపీట్ కాకుండా ఆ కర్మని మనం తప్పించుకోవడానికి చేస్తున్నట్టు వైకుంఠపాలి ఆట మాత్రమే ఇది. కాబట్టి తాంత్రికంలో తెల్లవారుజామున హవడం చేయగలిగితే ఖచ్చితమైన ప్రాకారం. చాలా చక్కగా చెప్పారు. పరమేశ్వరార్పణమస్తు.